హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణోదయం క్రియేషన్స్. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. అది వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్, అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అది తెలుసుకునే ముందు ఒక చిన్న మాట అడుగుతాను, చెప్పండి. మన ఇళ్లలో చెత్త మొత్తం మన డస్ట్బిన్స్లో వేస్తూ ఉంటాం కదా. సో అది మున్సిపాలిటీ వర్కర్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్క వారం రోజులు మున్సిపాలిటీ వర్కర్స్ కనుక రాకపోతే ఏంటి పరిస్థితి? మన డస్ట్బిన్స్ ఎలా ఉంటాయి? డస్ట్తో ఓవర్ఫ్లోట్ అయిపోతాయి. మస్కిటోస్తోనూ హౌస్ ఫ్లైస్తోనూ నిండిపోతాయి. మనకి ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ మస్కిటోస్, హౌస్ ఫ్లైస్ మనకి బోల్డ్ అన్ని డేంజరస్ డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి. అంతేనా? సో ఎప్పటికప్పుడు మనం మన డస్ట్బిన్స్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని డిస్పోజ్ చేస్తూ ఉండాలి. మన సరౌండింగ్స్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. మన హౌస్ని ఎలా అయితే మనం మన హౌస్ని, సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకోవాలో మన బాడీని కూడా అంతే క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకు అంటే సో మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. చాలా ఫంక్షన్స్ జరుగుతాయి మన బాడీలో. సో డ్యూరింగ్ దీస్ మెటబాలిక్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ సమ్ హార్మ్ఫుల్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో రిలీజ్డ్. సో అవసరమయ్యే సబ్స్టెన్సెస్తో పాటు అక్కర్లేని సబ్స్టెన్సెస్ కూడా తయారవుతూ ఉంటాయి అన్నమాట మన బాడీలో ఎప్పుడు. So these waste materials has to get filtered. These waste materials has to get separated from our blood first. First ఈ waste materials అన్ని మన బ్లడ్ లోంచి సెపరేట్ అవ్వాలి. దెన్ దే హ్యావ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ అవర్ బాడీ. అప్పుడు మన బాడీలోంచి అవి బయటకు వెళ్ళిపోవాలి. సో మన బాడీలో వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ని ఫస్ట్ సెపరేట్ చేసి బయటకి బాడీలోంచి పంపించే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ తీసుకుంటుంది అనమాట. సో ఈరోజు మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సిస్టమ్ అంటేనే తెలుసు, హ్యావింగ్ సో మెనీ ఆర్గన్స్ విచ్ ఆర్ కలెక్టివ్లీ పర్ఫార్మింగ్ సేమ్ ఫంక్షన్. సో చాలా ఆర్గన్స్ ఉంటాయి, ఒకటే ఫంక్షన్ ని పర్ఫార్మ్ చేస్తాయి. ఇది ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో అందులో ఉండే ఆర్గన్స్ ఏంటో, వాటి స్ట్రక్చర్స్ ఎలా అరేంజ్ అయినాయో ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. సో చూద్దాం రండి. ఫస్ట్, వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ కిడ్నీస్? అసలు కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి అంటే మన బాడీ బ్యాక్ పోర్షన్ ని డోర్సల్ వాల్ అని పిలుస్తాం. సో మన బాడీకి వెనక వైపు పోర్షన్ ఉంది కదండి, ఆ వెనక బాడీ పోర్షన్ మొత్తాన్ని డోర్సల్ వాల్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ ఈ ఏరియాను వచ్చేసరికి వీ కెన్ కాల్ దిస్ ఏరియా యాజ్ అబ్డోమినల్ క్యావిటీ. అబ్డోమినల్ క్యావిటీ అంటాం. మీకు ముందే చెప్పాను, మనకి ఇక్కడ డయాఫ్రమ్ అనే స్ట్రక్చర్ ఉంటుంది లంగ్స్ కింద. ద పోర్షన్ ప్రెసెంట్ అబోవ్ ద డయాఫ్రమ్ ఈస్ కాల్డ్ as చెస్ట్ క్యావిటీ ఆర్ థొరాసిక్ క్యావిటీ, అండ్ ద పోర్షన్ ప్రెసెంట్ బిలో ద డయాఫ్రమ్ ఈస్ కాల్డ్ as అబ్డోమినల్ క్యావిటీ. సో డయాఫ్రమ్ పైన ఉన్న థొరాసిక్ క్యావిటీలో మనకి లంగ్స్ అండ్ హార్ట్ ఉంటాయి. అబ్డోమినల్ క్యావిటీలో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నాయి కిడ్నీస్ అంటే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆర్ అబ్డోమినల్ క్యావిటీ and they are present on either side of vertebral column. మనకి మధ్యలో vertebral column ఉంటుంది, వెన్నెముక. So a pair of kidneys are present in our excretory system which are located on either side of vertebral column. సో ఒక రెండు కిడ్నీస్ ఉంటాయి మన బాడీలో. అవి రెండు కూడా vertebral column వెన్నెముకకి either side అంటే అటొకటి ఇటొకటి అరేంజ్ అయి ఉంటాయి. That too they are attached to dorsal wall of our body. చెప్పాం కదా మన వెనక బాడీ పోర్షన్ డోర్సల్ వాల్ అంటామని. ఆ డోర్సల్ వాల్ కి ఈ కిడ్నీస్ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఇది లొకేషన్. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ అబ్డోమినల్ క్యావిటీ, ప్రెసెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ వర్టిబ్రల్ కాలమ్, అటాచ్డ్ టు డోర్సల్ వాల్ ఆఫ్ అవర్ బాడీ. నెక్స్ట్, సైజ్ వచ్చేసరికి ఈచ్ కిడ్నీ ఈజ్ నియర్లీ 10 సెంటీమీటర్స్ ఇన్ లెంత్. 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. అండ్ నియర్లీ 5 to 6 సెంటీమీటర్స్ బ్రెత్, వెడల్పు 5 to 6 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ నియర్లీ 4 సెంటీమీటర్స్ ఇన్ థిక్నెస్, 4 సెంటీమీటర్స్ థిక్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజువల్లీ రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ లోవర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ. రైట్ కిడ్నీ మనకి లెఫ్ట్ కిడ్నీ కన్నా కొంచెం కిందకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు గివ్ స్పేస్ టు లివర్. ఇది 1 మార్క్ క్వశ్చన్ గా అడగచ్చు. వై రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోవర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ అంటే ఇన్ ఆర్డర్ టు గివ్ స్పేస్ టు లివర్. మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో లెఫ్ట్ సైడ్ స్టొమక్ ఉంటుంది, దాని పక్కనే రైట్ సైడ్ లివర్ ప్లేస్ అయి ఉంటుంది అనమాట. సో ఆ లివర్ కి ప్లేస్ ఇవ్వడానికి కోసం కిడ్నీ ఏమవుతుంది, ఇట్ ఈస్ ప్లేస్డ్
జస్ట్ లోవర్ కొంచెం కిందకు ఉంటుంది అనమాట లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేసి చూస్తే. 1 మార్క్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. ఇది లొకేషన్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ చెప్పాను. ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయి చూడండి. ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ దీస్ లాంగ్ ట్యూబ్స్ ఆర్ కాల్డ్ as ureters and this sac-like structure is called as urinary bladder. ఇవి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. ఎ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఎ పెయిర్ ఆఫ్ యూరిటర్స్ అండ్ యూరినరీ బ్లాడర్ ఉంటుందన్నమాట. అండ్ దీస్ ఆర్ కాల్డ్ as బ్లడ్ వెసల్స్. ఇవి బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. సో ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి కొంచెం డీటెయిల్ గా చదువుకుందాం చూడండి. సో దీస్ 2 ఆర్ కిడ్నీస్. ఏం షేప్ లో ఉన్నాయి? దే ఆర్ యూజువల్లీ బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్. బీన్ అంటే చిక్కుడుకాయ గింజ ఉంటుంది కదా, ఆ షేప్ లో ఉంటాయి. అండ్ దే ఆర్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్. చూడడానికి రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తాయి కిడ్నీస్. అవుటర్ పోర్షన్ ఆఫ్ కిడ్నీస్ కాన్వెక్స్ ఇన్ నేచర్. చూడండి ఉబ్బినట్టుగా స్వెల్ అయినట్టుగా ఉంది అవుటర్ పోర్షన్. ఈ పోర్షన్ ని కాన్వెక్స్ ఇన్ నేచర్ అని చెప్తాం. అండ్ లోపల సైడ్ వచ్చేసరికి మనకి లోపల డిప్రెషన్ అంటే లోతుగా కనిపిస్తుంది. దిస్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ అ కాన్కేవ్ ఇన్ నేచర్. సో లోపల సైడ్ వచ్చేసరికి కాన్కేవ్ గా ఉంది అని చెప్తాం. అవుటర్ సర్ఫేస్ ఇస్ కాన్వెక్స్ ఇన్ నేచర్, ఇన్నర్ సర్ఫేస్ ఇస్ కాన్కేవ్ ఇన్ నేచర్. ఫ్రమ్ ఈచ్ కిడ్నీ, ఒక్కొక్క కిడ్నీలోంచి లాంగ్ ట్యూబ్స్ ఎరేజెస్ కాల్డ్ యాజ్ యూరిటర్స్. మనకి పెద్ద ట్యూబ్స్ అరేంజ్ అవుతున్నాయి, వాటిని యూరిటర్స్ అని పిలుస్తాం. యూరిటర్స్ యూజువల్లీ దే ఆర్ 30 centimeters in length. 30 centimeters లెంత్ ఉంటాయి. అండ్ దే ఆర్ ఆబ్లిక్లీ ఎంటరింగ్ ఇన్ టు యూరినరీ బ్లాడర్. లాస్ట్ లో ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యూరినరీ బ్లాడర్. దీనిలోకి ఆబ్లిక్ అంటే కొంచెం వంకరగా కొన్ని యాంగిల్లో ఎంటర్ అవుతుంది అనమాట యూరిటర్స్. ఏమవుతుంది, ఇక్కడ ఫిల్టర్ అయిన బ్లడ్ వేస్ట్ మెటీరియల్ కాస్త ఈ యూరిటర్స్ లోంచి ఇక్కడికి వస్తుంది అనమాట త్రూ దిస్ యూరిటర్స్. అండ్ ది సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, యూజువల్లీ ఇట్ ఈస్ పియర్ షేప్ ఇన్ నేచర్. పియర్ షేప్ లో ఉంది. అండ్ దీస్ 2 ఆర్ డిస్టెన్సిబుల్ ఇన్ నేచర్. మనకి యూరిటర్స్, యూరినరీ బ్లాడర్ రెండు కూడా డిస్టెన్సిబుల్ అంటాం. డిస్టెన్సిబుల్ అంటే విచ్ ఆర్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. సో ఈ ఎలాస్టిక్ నేచర్ ఉన్న పియర్ షేప్డ్ స్ట్రక్చర్ ని యూరినరీ బ్లాడర్ అంటాము. ఇట్ స్టోర్స్ యూరిన్ టెంపరీగా ఇక్కడ యూరిన్ ని స్టోర్ చేస్తుంది అనమాట. దిస్ ఓపెనింగ్ ఈస్ కాల్డ్ యాజ్ యూరేథ్రా. ఇది స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఎ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ ప్రెసెంట్, a pair of ureters and urinary bladder is present. మనం ఇక్కడ కొన్ని బ్లడ్ వెసల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో 2 types of blood vessels are attached to our excretory system. రెడ్ కలర్ లో ఉన్న దాన్నేమో we can call it as renal artery. Artery in the sense always it carries oxygenated blood. సో ఆర్టరీ అంటే ఎప్పుడు ఏం చేస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుందిగా. సో హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది, త్రూ దిస్ రీనల్ ఆర్టరీ ఇట్ ఈస్ సప్లైడ్ టు కిడ్నీస్. కిడ్నీకి సప్లై అవుతుంది అనమాట. రీనల్ అంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కిడ్నీ. అయితే ట్విస్ట్ ఏంటి అంటే దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ హ్యావింగ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్. మన బాడీలోంచి వేస్ట్ పోవాలని చెప్పాను కదా, ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ ఫిల్టర్ చేస్తాయన్నా కదా. సో ఈ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ తో ఉన్న బ్లడ్ ఏమవుతుంది, రీనల్ ఆర్టరీస్ నుంచి ఇట్ ఈస్ పాస్డ్ టు కిడ్నీస్ కి పాస్ అవుతుంది ఫర్ ఫిల్టరేషన్. నెక్స్ట్ ఆఫ్టర్ ఫిల్టరేషన్ మళ్ళీ బ్లడ్ ఏమవ్వాలి, ప్యూర్ బ్లడ్ ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు హార్ట్ కి వెళ్ళాలిగా. అది ఎవరు తీసుకెళ్తారంటే దిస్ వన్ కాల్డ్ యాజ్ రీనల్ వెయిన్. బ్లూ కలర్ లో వచ్చింది రీనల్ వెయిన్. ఇది ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ బట్ ప్యూర్ బ్లడ్ వితౌట్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్. సో వచ్చేటప్పుడు నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ తో వచ్చిన బ్లడ్ ఏమవుతుంది, వెళ్ళేటప్పుడు ఫిల్టర్ అయిపోయి ప్యూర్ బ్లడ్ వెళ్తుంది. బట్ ఇట్ కంటైన్స్ కార్బన్ డైఆక్సైడ్. కానీ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎందుకు అంటే ముందే చెప్పుకున్నాము, ఏదైనా ఒక ఆర్గాన్ ఫంక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే ఫుడ్ ఆక్సిజన్ తో కలిసి బ్రేక్ అయ్యి ఎనర్జీ రావాలి. ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటూనే కిడ్నీస్ బ్లడ్ ని ఫిల్టర్ చేసినాయి. దాంతో పాటు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందిగా ఫుడ్ బ్రేక్ అయినప్పుడు. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, త్రూ దిస్ రీనల్ వెయిన్, ఈ రీనల్ వెయిన్ ద్వారా ఏమవుతుంది, హార్ట్ కి పాస్ అవుతుంది అనమాట. సో అందుకే మనం ఈ రీనల్ వెయిన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుంది అని చెప్పాం. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ కొంచెం డీటెయిల్ గా చూద్దాము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లొకేషన్ ఆఫ్ కిడ్నీస్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో ఉన్న 3 ఆర్గన్స్, వాటి గురించి మనం కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ పైన ఉన్న క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి అడ్రినల్ గ్లాండ్స్ విచ్ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ బై ప్రొడ్యూసింగ్ వాసోప్రెసింగ్ హార్మోన్. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ.
ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ చూడాలి అంటే ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కట్ ద కిడ్నీ ఇన్ లాంగిట్యూడినల్ సెక్షన్. కిడ్నీని నిలువుగా కట్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి, ఇలా కనిపిస్తుంది. దిస్ ఈస్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ. ఏముందో చూడండి. అవుటర్ పోర్షన్ ఈజ్ యూజువల్లీ డార్క్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ విచ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కార్టెక్స్. అవుటర్ పోర్షన్ డార్క్ రెడ్డిష్ కలర్ లో ఉంటుంది, దాన్ని కార్టెక్స్ అని పిలుస్తాం. ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రీనల్ కార్టెక్స్. రీనల్ అంటే కిడ్నీ, రీనల్ కార్టెక్స్. అండ్ ఇన్నర్ పోర్షన్ ఈజ్ యూజువల్లీ లైట్ కలర్డ్, కొంచెం లైట్ కలర్ లో ఉంటుంది, దాన్ని మెడుల్లా అని పిలుస్తాం, మెడుల్లా. సో అవుటర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ మెడుల్లా, లైట్ కలర్ పోర్షన్. సో ఈ మెడుల్లాలో ఏముంటాయంటే సెవరల్ ఇన్వర్టెడ్ పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెసెంట్. ఇన్వర్టెడ్ పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాలిసెస్ ఆర్ రీనల్ పిరమిడ్స్ అని పిలుస్తాం. సో ఇన్వర్టెడ్ పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెసెంట్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాలిసెస్ ఆర్ renal pyramids. So these calyces contain millions and millions of small cells called as nephrons. So ఏ organ లో అయినా మనకి cells ఉంటాయిగా. సో కిడ్నీలో ఉన్న cells ని we can call them as nephrons or uriniferous tubules అంటాం. Nephrons or uriniferous tubules. They are called as structural and functional units of kidneys. స్ట్రక్చరల్ అంటే కిడ్నీ మొత్తం స్ట్రక్చర్ కూడా ఈ నెఫ్రాన్స్ తోని ఫామ్ అయింది, అందుకే స్ట్రక్చరల్ యూనిట్ అంటాం. ఫంక్షనల్ అని ఎందుకన్నామంటే రీనల్ ఆర్టరీ తీసుకొచ్చిన బ్లడ్ ని ఫిల్టర్ చేసేది నెఫ్రాన్సే, అందుకని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో ఏం చెప్పుకున్నాం, కార్టెక్స్ ఉంది, మెడుల్లా ఉంది. మెడుల్లా హ్యాస్ ఇన్వర్టెడ్ పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్యాలిసెస్ ఆర్ రీనల్ పిరమిడ్స్. They contain nearly 1.3 to 1.8 millions of small cells called as nephrons. All these calyces opens into a common portion called as pelvis. So ఈ portions అన్ని కూడా కామన్ ఏరియాలోకి ఓపెన్ అవుతున్నాయి, దాన్ని pelvis అంటాము. అండ్ ఇక్కడ నుంచి మనకి fissure or hilus ఉంటుంది. The depression of kidney is called as fissure or hilus. కిడ్నీ లోపలికి చొచ్చుకుపోయినట్టు ఉంది కదా, దాన్ని ఫిషర్ ఆర్ హైలెస్ అంటాం. దిస్ పెల్విస్ ఓపెన్స్ ఇంటూ ఫిషర్ ఆర్ హైలెస్. సో ఇక్కడ నుంచి ఏ లాంగ్ ట్యూబ్ ఎరేసెస్ కాల్డ్ యాజ్ యూరిటర్, యూరిటర్ ఎరేజ్ అవుతుంది. సో రీనల్ ఆర్టరీ నుంచి వచ్చిన బ్లడ్ నెఫ్రాన్స్ ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ అయిపోయిన బ్లడ్ ఏమో త్రూ రీనల్ వెయిన్ ఇట్ ఈస్ పాస్డ్ బ్యాక్ ఇంటూ హార్ట్, హార్ట్ కి వెళ్తుంది. వేస్ట్ యూరిన్ ఏమవుతుందంటే ఇట్ ఎంటర్స్ ఇంటూ యూరిటర్, యూరిటర్ లోకి ఎంటర్ అయ్యి ఇట్ పాసెస్ ఇంటూ యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ డిప్రెషన్ ఫిషర్ ఆర్ హైలస్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎంట్రీ పాయింట్ ఫర్ రీనల్ ఆర్టరీ. సో రీనల్ ఆర్టరీ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ పాయింట్ లాగా యూజ్ అవుతుంది ఫిషర్, అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ అవుట్లెట్ ఫర్ టూ స్ట్రక్చర్స్. అవుట్లెట్ అంటే బయటకు వెళ్ళిపోవడానికి. టూ స్ట్రక్చర్స్ దీనిలోంచి బయటకు వచ్చేస్తున్నాయి చూడండి. వన్ ఈజ్ రీనల్ వెయిన్, రీనల్ వెయిన్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొస్తుంది. సెకండ్ వన్ ఈజ్ యూరిటర్, యూరిటర్స్ తీసుకొస్తాయి అనమాట. ఇది స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. అండ్ ఈచ్ నెఫ్రాన్ లుక్స్ లైక్ దిస్, ఇలా కనిపిస్తుంది నెఫ్రాన్. సో నెఫ్రాన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, అది బ్లడ్ ని ఎలా ప్యూరిఫై చేసే యూరిన్ ఎలా ఫామ్ అవుతుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అర్థమైంది కదా, మన ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి చెప్పుకున్నాము, లొకేషన్ చెప్పుకున్నాము, షేప్, కలర్, స్ట్రక్చర్స్ ఏముంటాయి, బ్లడ్ వెసల్స్ గురించి, అందులో ఉండే యూరిటర్స్, యూరినరీ బ్లాడర్, ఇంకా ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకున్నాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.